మనం చాలాసార్లు చూస్తుంటాం కదా, కొంతమంది నిలబడినప్పుడు వాళ్ల నడుము భాగం కొద్దిగా ముందుకు వంగినట్టుగా ఉంటుంది. దీన్నే యాంటీరియర్ పెల్విక్ టిల్ట్ అంటారు. ఇది చాలా సాధారణంగా కనిపించే ఒక సమస్యే, కానీ దీని వెనుకున్న అసలు కారణాలు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సరే, ఈరోజు మనం వాటిని విడమర్చి చూద్దాం. ఈ భంగిమ వెనుక ఉన్న రహస్యం మొత్తం ఈ ఒక్క చిత్రంలోనే దాగి ఉంది. అంటే ఏ కండరాలు బాగా బిగుసుకుపోయాయో, ఏవి బలహీనంగా ఉన్నాయో అన్నీ ఇందులో స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు మనమేం చేద్దామంటే ఈ చిత్రాన్ని ఒక పజిల్లాగా విడదీసి ఒక్కో భాగాన్ని అర్థం చేసుకుందాం. ఓకే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా ఇది అసలు ఎలాంటి సమస్యో చూద్దాం. ఆ తర్వాత ఈ టిల్ట్ వెనుకున్న శరీర నిర్మాణం గురించి, అంటే ఏ కండరాలు లాగుతున్నాయో, ఏవి బలహీనపడ్డాయో తెలుసుకుని చివరగా ఈ మొత్తం వ్యవస్థ ఎలా బ్యాలెన్స్ తప్పిందో అర్థం చేసుకుందాం. సరే, మొదటి విషయం, ఇది మనం కావాలనే సరిగ్గా నిలబడకపోవడం వల్ల వచ్చే సమస్య కాదు. దీని వెనక మన శరీరంలోని కండరాల మధ్య ఓ పెద్ద యుద్ధమే జరుగుతోంది. కొన్ని కండరాలు ఒకవైపు గట్టిగా లాగుతుంటే మరికొన్ని వాటిని అడ్డుకోలేక చేతులెత్తేస్తున్నాయి. దీనొక టగ్ ఆఫ్ వార్, అంటే తాడులాగే ఆటలా ఊహించుకోండి. ఒక టీమేమో బలంగా తాడును లాగుతోంది, మరో టీమేమో పట్టు వదిలేసింది. పాపం మధ్యలో మన కటి, అంటే పెల్విస్, అది ఆ లాగుడికి తట్టుకోలేక ముందుకు వంగిపోతోంది. ఇప్పుడు ఈ మొత్తం కథలో మన హీరో లేదా విలనెవరో చూద్దాం. అదే మన కటి, అంటే పెల్విస్. అసలది ఎందుకు, ఎలా ముందుకు వంగిపోతుందో కాస్త వివరంగా తెలుసుకుందాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, యాంటీరియర్ పెల్విక్ టిల్ట్ అంటే మన కటి ఎముక ముందుకు టిల్ట్ అవ్వడం. ఉదాహరణకి, మీ నడుము దగ్గర ఒక నీళ్ల గిన్నె ఉందని ఊహించుకోండి. ఆ గిన్నెని ముందుకు వంచితే నీళ్లు ఎలా కిందకు ఒలికిపోతాయో అచ్చం అలాగే మన కటి కూడా ముందుకు వంగిపోతుంది. ఇలా కటి ముందుకు వంగడం వల్ల ఏమవుతుందంటే, మన వెన్నెముక కింది భాగంలో ఉండాల్సిన సహజమైన వంపు అది ఇంకా ఎక్కువైపోతుంది. ఇది చాలామందిలో నడుము నొప్పికి ఒక ముఖ్యమైన కారణం కూడా కావచ్చు. సరే, మరి ఆ టగ్ ఆఫ్ వార్ గేమ్లో అంత బలంగా లాగుతున్న టీం ఏదో చూద్దామా? అంటే ఏ కండరాలు మన కటిని అలా ముందుకు లాగేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ బృందంలో ప్రధానంగా 3 రకాల కండరాలున్నాయి. మొదటివి మన నడుము కింది భాగంలోని కండరాలు, రెండవవి మన తుంటిని తొడను కలిపే హిప్ ఫ్లెక్సర్స్, ఇక మూడవవి మన తొడ ముందు భాగంలో ఉండే క్వాడ్స్. ఈ 3 కలిసికట్టుగా బిగుసుకుపోయి కటిని ముందుకు లాగేస్తాయి. ఈ కండరాలన్నీ మన శరీరానికి ముందువైపు, ఇంకా చెప్పాలంటే కింది భాగంలో ఉంటాయి కదా, అందుకే అవి గట్టిపడినప్పుడు సహజంగానే మన కటిని కిందకి ముందువైపుకు లాగుతాయి. ఆ బాణాలు చూపిస్తున్నట్టుగా అవి ఒక యాంకర్లాగా పనిచేస్తాయన్నమాట.